ఎంఎస్ హర్విల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే బెస్ట్ ఎవర్ హెయిర్ మాస్క్ అయితే నేను మీకు చూపిస్తాను. నేనైతే వీడియోస్ ఈ మధ్య అస్సలు కుదరట్లేదండి మా ఇద్దరు పిల్లలతో. బట్ నేను ఇక్కడ నుంచి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ 1 టేబుల్ స్పూన్ అంతా టీ పొడి, అలాగే మెంతులు, అలాగే కరివేపాకు, మందారపు పువ్వులు, డ్రైడ్ ఆమ్లా, ఇలా నేచురల్గా దొరికేవన్నీ ఇంట్లో. ఇది వీడియోలో నేను అవిసికించడం వేయలేదు, దొరికితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకొని నేనైతే బాయిల్ చేస్తున్నాను. నేచురల్ కలర్ అంతా వాటర్లోకి వచ్చేంత వరకు, ఆ ఫ్లేవర్ కలర్ అంతా వాటర్లోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ అయితే పోస్ట్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ వస్తుంది కదా, నాకైతే రాకుండా అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. కంట్రోల్ కూడా అవుతుంది, బేబీ హెయిర్ కూడా వస్తుందన్నమాట. హెయిర్ థిక్కెన్ కూడా అవుతుంది. సో ఈ పల్ప్ అంతా పడేయకోకుండా నేను ఇది కూడా వేస్ట్ చేయకోకుండా మిక్సీ పట్టుకుని కొంచెం చల్లారగా మిక్సీ పట్టుకొని కలిపేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి జల్లెడ పట్టుకొని హెయిర్ మాస్క్ అయితే కలుపుకుంటాను. దీనికైతే హెయిర్ మాస్క్కి గేమ్ చేంజర్ అంటారు కదా, అలాగా ఐరన్ కడాయి యూజ్ అవుతుంది. మీకు పాసిబుల్ అయితే ఐరన్ కడాయిలో మనం హెయిర్ మాస్క్ అనేది కలుపుకుందాం. ఇక్కడ నాకు హెన్నా పౌడర్ దొరికింది. ఈ వీడియో తీసేటప్పుడు నాకు గోరింటాకు దొరకలేదు. యూజువల్లీ నేను గోరింటాకు అయితే తెప్పించుకుంటాను, బట్ ఇది మ్యారేజ్ సీజన్ కదా, గోరింటాకు లేదు మా ఇంటి దగ్గర. ఒక ఎగ్ తీసుకున్నాను, అలాగే కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకొని ఈ వాటర్ కూడా కలుపుకుంటున్నాను. ఈ రెండు కలుపుకున్నాక మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకున్నది కూడా పల్ప్ కూడా కలుపుకొని మనం కనుక ఇది ఒక 8 అవర్స్ అలాగా ఈ ఐరన్ కడాయిలోనే ఈ హెయిర్ మాస్క్ అనేది అంతే ఉంచేసి ఒక 8 అవర్స్ తర్వాత కనుక మనం హెయిర్కి పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే కనుక చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. నాకైతే మటుకు హెయిర్ ఫాల్ అయితే లేదు, అలాగే బేబీ హెయిర్ కూడా వస్తుందన్నమాట. పోస్ట్ డెలివరీ అయ్యి నాకు 3-4 మంత్స్ అవుతుంది. హెయిర్ ఫాల్ వస్తుంది కదా, నేచురల్గా దాన్ని అయితే ఎలా కంట్రోల్ చేశానంటే దీంతోనే హెయిర్ మాస్క్ పెట్టుకొని ఐరన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకొని కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఈసారి అయితే కంట్రోల్లో పెట్టుకోగలిగాను. మా గనా పుట్టిన తర్వాత అయితే చాలా హెయిర్ ఫాల్ ఉండే, బట్ ఈ సెకండ్ డెలివరీకి కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాను. అందులో ఈ హెయిర్ మాస్క్ ఒకటి. ఈ మాస్క్ అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక నుంచి మరిన్ని వీడియోస్ నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.